హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం దొండకాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ దొండకాయ ఫ్రై మనకి సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ దొండకాయ ఫ్రై ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక హాఫ్ కేజీ వరకు దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీటిని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం దొండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం దొండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి దొండకాయ ముక్కల్ని. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అదే విధంగా మిగిలిన దొండకాయ ముక్కల్ని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకుందాం. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారంని అందులో వేసుకొని ఆ ఎల్లిపాయ కారం మనకి దొండకాయ ముక్కలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేయించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఎగరవేసుకుంటూ ఈ విధంగా మనం దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఇది ఏదైనా చారులోకి కానీ సాంబార్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.